అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఒక అద్భుతమైన యంత్రం తయారు చేపించుకున్నాం మేము. అది మొత్తం యావత్తు భారతదేశానికి, మన రైతులకి సంబంధించిన ఒక అద్భుతమైన, అమోఘమైన ఒక అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. దాని గురించి మీకు పరిచయం చేయడానికి. ఆ యంత్రం, ఆ యంత్రం మీకు చూపించాలి అంటే కొంచెం సస్పెన్స్ అనమాట. అంటే సర్ప్రైజు. అది మన భారతదేశంలోనే అతి గొప్ప విలువైన చాలా అద్భుతమైన ఒక బుల్లి యంత్రం. రైతుకి వెన్నెముక లాంటిదనమాట రైతుకి. అసలు ఆ భూమిలోకి రాగానే మొత్తం ఆ భూమి, ఆ నేల, మట్టి అందమే మారిపోద్దండి. ఒక చిన్న పరికరం. దాన్ని ఆయుధం అంటాము. మన సంస్కృతంలో ఇలా ఆయుధంలాగా దాన్ని మనం చాలా ప్రాణపదంగా చూస్తాము. చాలా గొప్ప విషయం అనమాట. మీకు ఆ యంత్రం ఇప్పుడు అది వచ్చిన రోజునైతే ఇంకా వెంటనే అప్పుడే తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఎంత సంతోషంగా అనిపించిందంటే, ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ యంత్రం లోపలికి రాగానే ఏదో సాధించినట్టు. అసలు ఎందుకంటే ఇంత చిన్న ఆటలకి ఎంత మనం ఎక్సైట్ అయిపోతాము, ఎంత ఆనందపడిపోతాం. అంటే వాటిలో ఉండే విలువ, ఆ గొప్పతనం అలాంటిది. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా మర్చిపోలేని మన నరనరాల్లో, మన ఆలోచనలో, మన బ్లడ్‌లో అది ఉండిపోద్దనమాట. ఎంతమంది వచ్చి మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని పాడు చేయాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా, మట్టు పెట్టాలనుకున్నా, ఎక్కడో అక్కడ మాలాంటి వాళ్ళు, అంటే పాలేకర్ గారు లాంటి వాళ్ళు, భూమాతని రక్షించాలనుకునేవాళ్ళు, మన ప్రకృతిని కాపాడాలనుకునేవాళ్ళు, ఎన్విరాన్మెంట్‌ని పదిలంగా, పవిత్రంగా చూసుకోవాలనుకున్న వాళ్ళందరూ పుట్టుకొస్తూనే ఉంటున్నారండి. పుట్టుకొని వస్తున్నారు, వచ్చారు, వస్తూనే ఉంటారు. ఎంతమంది ఎన్ని ప్లాన్ చేసి మొత్తం వీళ్ళది సంప్రదాయం మొత్తం పూర్తిగా నాశనం చేసేయాలని ఎంత ప్లాన్ చేసినా, అంటే ఆ ఎనర్జీస్ అలాంటివి అనమాట. అంత ఈజీ కాదు. మన తరతరాల చరిత్రని మట్టుపెట్టడం, పూర్తిగా నిర్మూలించడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అది దైవం, మనకి సాక్షాత్తు సృష్టి మనకిచ్చిన వరాలు ఇవన్నీని శాపాలుగా మార్చుకుని దూరం చేసేసుకుంటుంటే చాలా బాధగా ఉంది. అందుకనే ప్రతిదీ నేను చేసేదన్నీ కూడా మీకు చూపించాలి, చెప్పేదంతా కూడా చేయాలి, చేస్తూ మళ్ళీ మీకు చూపించాలి, దాని గురించి మీకు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా చాలా తపన పడుతున్నాను. అందులో మొట్టమొదటి విజయం వచ్చేసి మనం ఒక మంచి సాయిల్‌తో కూడిన భూమి తీసుకోవటం. దీని తర్వాత మీకు లాస్ట్ టైము గోడ గురించి చెప్పాను కదా, రాళ్లతో కట్టాను అని. తర్వాత దీని వెంటనే ఇమీడియట్‌గా మనకి లోపలికి మన రాము తూర్పు పొడ అంటాము, ఎద్దు గానుగ తీస్తున్నది. తర్వాత శివుడు, భీముడు, విష్ణు ఇవి లోపలికి వచ్చినాయి. వాటి తర్వాత మూడోది అదే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా చెప్పాలి, మాటలు రావట్లేదు. మీరు చూస్తే ఓ సింతేనా, దీనికోసమేనా ఇంత ఇదైపోతున్నాం అంటారేమో. నాగలి నా బంగారం అండి. అసలుగా నాకు కళ. అంటే పొలం ఎలా అయితే కొనాలనుకున్నానో ఒక్కొక్కటి కంపల్సరీ. అసలు దీంట్లోకి జేసీబీలు కానీ, ట్రాక్టర్లు కానీ అసలు ఏమీ నాకు లోపలికి రానివ్వడం ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. కానీ కొన్ని మనం ఏవైతే రాళ్లతో, గుట్టలతో పొలం తీసుకున్నామో కొంచెం క్లీన్ చేయాలి కాబట్టి తప్పక వాటిని పిలవాల్సి వచ్చింది. అది కూడా పరిమితం. అంటే ఇది లాస్టింగ్, మళ్ళీ నాకు లోపలికి రాకూడదు. ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ ఫస్ట్ జేసీబీ, తర్వాత బోర్ వేయించాలి కాబట్టి అవి ఒక 8 సార్లు వచ్చినాయి. చాలా బాధేసేది. కానీ కొన్ని మారుతున్న కాలాన్ని బట్టి తప్పలేదనమాట అవి రప్పించటం. ఆ 2 వచ్చినప్పుడు ఎంత బాధపడ్డానో, ఎంత నిజంగానే ఏడుపు వచ్చేసేదనమాట. జేసీబీ తిరుగుతుంటే ప్రతిరోజు వాళ్ళతో అనడం, ఏంటండి ఇలా తప్పదా, గట్టిగా అయిపోతుంది భూమి, నాకు అసలు నచ్చదు. అలా అంటే ఏం చేయలేము మేడం, ఇంకా దీనికి వేరే సొల్యూషన్ లేదు, తప్పదు అనేవారనమాట. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు చూడాలి. ఇంకా అసలు చూడండి, ఏం పాపం చేసుకున్నామో మనం అందరం. ఇట్లా ఎంత అద్భుతమైన యంత్రాలని, అంటే ఆయుధాలని దూరం చేసేసుకున్నాం పూర్తిగా. భూమికి దీనికి ఉండే సంబంధం మీరు చూస్తుంటేనే మీకు ఆ కళ
ముందు ప్లెయిన్ సాయిల్ ఏదైతే ఖాళీ మట్టి చూసారో ఎంత అందంగా ఉంది అట్మాస్ఫియరు సరౌండింగ్ అంతా, దాంట్లో సడన్గా ఇది వచ్చి ఆడవగానే అందం ఎలా పెరిగింది, ఎనర్జీస్ అంటే ఆ శక్తి కూడా రెట్టింపు అయిపోతుంది. ఇలాంటి ఒక ఆయుధాలు మనకి భూమి పంట పొలాలకు వచ్చినప్పుడు ఇదే ఎందుకు వాడాలి, అసలు దీనికి భూమికి సంబంధం ఏంటి, ఇది వాడకపోతే ఏమవుతుంది, ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. అయినా నాకు తెలుసున్నది ఇంకొకసారి అందరినీ మేల్కొల్పడానికి స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ట్రాక్టర్తో మనం ఫస్ట్ ప్లవ్ వేస్తాము లోపల నుంచి తీయడానికి, తర్వాత కల్టివేటర్ ఉంటుంది, రోటావేటర్ ఉంటుంది, 3 సార్లు. నిజంగా భూమి గట్టిగా అవ్వకపోతే, కెమికల్స్ వాడకపోతే, ఇంతకుముందు పాత పద్ధతిలో ఒక 200, 300 ఏళ్ళ క్రితం మన పూర్వీకులు ఎలా పండించేవారో అదే పద్ధతి ఉంటే అసలు అవి అవసరం లేదు. భూమి ఎప్పుడు అర్త్ బాంబ్స్తో గుల్లగా, ఆవు పేడతో, మూత్రంతో, ఇట్లాంటి లైట్ వెయిట్, పెద్దగా బరువు ఉండదు, తను ఈజీగా తీసుకొచ్చేసాడు. చూసారు కదా, ఇంత లైట్ వెయిట్, బరువు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది చెక్క అంటే భూమిలోంచి వచ్చింది. ఒక చెట్టు నుంచి ఇవన్నీ తయారు చేస్తాం అనమాట. అసలు ఇది నాగలి, ఇది పాలే, ఇది పాలే అంటారు. అంటే నాన్నగారు చేసేవారు, కానీ నాకు ఇవన్నీ క్లియర్గా చెప్పలేదైనా, మరి చిన్నపిల్లని ఇంతే ఉన్నాను. అందుకని ఇప్పుడు వీళ్ళు ఒరిజినల్ ఫార్మర్స్, ఇప్పటికీ వీళ్ళు వరంగల్లో, తాండాలో వీటితో చేస్తారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. నా అదృష్టం ఏంటంటే మ్యాన్ పవర్తో చాలా స్ట్రగుల్స్ అయ్యాం కదా, భగవంతుడు ఓపికతో, నేర్పుతో సంవత్సరాల పాటు ఎదురు చూసి వదలకుండా ముందుకెళ్తే గొప్పవాళ్ళని, మంచివాళ్ళని మనకు పరిచయం చేస్తాడంట. అలాగే ఆయన, ఇంకా రవి, మనకి అక్కడ అమూలు, ఇలా 3 నుంచి 4 మంచి మ్యాన్ పవర్స్ దొరికారండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇదైతే. ఈయనకి చాలా నాలెడ్జ్ ఉంది, విపరీతమైన నాలెడ్జ్. అంటే నాకేమో చేయాలనే తపన, మరీ పూర్తిగా 100% రైతుని కాదు, రైతు బిడ్డని అంతే. ఇష్టం నాకు, పిచ్చి, ఇలా చేయాలి, ఇట్లా చూసుకోవాలి, ఇలా యంత్రాలు చేసుకోవాలి, ఆవులు ఉండాలి, ఎద్దులు ఉండాలి, ఇట్లాంటి వ్యవసాయం చేయాలని. కానీ పూర్తిగా తెలియదు దీని గురించి. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, చిన్నప్పటి నుంచి చేయలేదు. జస్ట్ చిన్నప్పుడు ఎప్పుడో నాన్నగారు చేసినప్పుడు చూశాను. తర్వాత ఆ ఇష్టంతో మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాము. యూట్యూబ్ వీడియోలో చూడడం, పుస్తకాలు చదవడము, బుక్స్, చాలామంది దగ్గర డైరెక్ట్ తెలుసుకోవడం, నేర్చుకోవడం, అంతే. ఓ 50% వచ్చి ఉంటుంది నాకు. వీళ్ళైతే 100% అనమాట. అంటే కెమికల్స్తో చేసినా కూడా విధానాలు తెలుసు. ఆ విధానాలు అయితే మారలేదు, కొంచెమే మారినాయి. కెమికల్ మాత్రం విపరీతంగా వేస్తారు, అదొకటి ఎక్కువ మారిపోయింది. కానీ విధానాలు అయితే వాళ్ళ పాత విధానాలు మొత్తం తెలుసు పూర్తిగా. ఇది నాగలి, ఇది పాలే, కోల. దీన్ని కోల అంటారండి, దీన్ని నాగలి అంటారు. ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇది పాలే అంటారంట. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు కానీ మర్చిపోయాను నేను. తర్వాత ఇది ఇనుప పట్టె, దీని వెనకాల ఒక ఇనుప పట్టె ఉంటుంది, ఇది కంపల్సరీ అనమాట. దీన్ని నేను నాకు అద్భుతమైన నాగలు కావాలి, చేపించాను కూడా అనలేదు. జస్ట్ మనకు నాగలు కావాలి, ఎడ్లతోనే దున్నాలనుకుంటున్నాను. నాకు అసలు ఎట్టుపట్టులో ట్రాక్టరు లోపలికి రావడం ఇష్టం లేదు. ఫస్ట్ ప్లవ్ వేసాము, ఒక్కసారి తప్పలేదు, ఎందుకంటే జేసీబీ బాగా గట్టిగా చేసేసినప్పుడు ఎన్నో గంటలు తిరిగింది రాళ్ళు తీయడానికి. దీంతో అవ్వదన్నారు, ఎందుకంటే చాలా మామూలుగా ఉంటుంది, పైన మట్టి లూజుగా ఉన్నది తీయగలుగుతుంది. అందుకని ఒక్కసారి భూమి అంతా తడిపి ఒక్క ప్లవ్ వేయించాము. ఆ తర్వాత ఇంకా మనం ట్రాక్టర్ లోపలికి ఎప్పటికీ ఇంకా రాకూడదు అనేది పరిమితి పెట్టుకున్నాం అనమాట. కానీ అలా అవుతుందా లేదా అనేది నేను చాలా టెన్షన్ పడ్డాను. అంత ఈజీ కాదు ఇవన్నీ చేయడం చాలా కష్టమైన పని ఇదంతా. ఆలోచన ఉన్నంత మాత్రాన ఆచరణలో పెట్టడం ఈ రోజుల్లో, ఇంత టెక్నాలజీలో అసాధ్యం కదండి. లక్కీగా ఆయన వల్ల అంటే నాకు ఆలోచన వచ్చింది, చేసేవాళ్ళని నాకు భగవంతుడు అందించినట్టు అనిపించింది అనమాట. వెంటనే తనకు చెప్పగానే ఇక్కడ పక్కన మన కన్సనపల్లి పక్కన గడిపెద్దాపురంలో మన తాడి చెట్లు కట్ చేసిన ఆయన బ్రహ్మంగారు అని, ఆయన కూడా బ్రాహ్మణులు, చాలా మంచి పర్సన్, ఏది చెప్పినా వెంటనే అర్థమవుతుందండి ఆయనకి. ఆయన చెప్పటం, ఈయన ఒక ఐడియా ఇవ్వడము, ఈయన కూడా కొంచెం కొత్తగా మంచిగా స్ట్రాంగ్గా ఆలోచించి ఈ వెనకాల ఇనుము ఇది తీసుకొచ్చి ఇనుము దీనికి కరెక్ట్గా, అంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఇది మనకు పని చేయడం కోసం. ఇక్కడ ఇవి కొంచెం తొందరగానే పాడవుతాయి, 2-3 ఇయర్స్, మహా అయితే 4 ఇయర్స్. జాగ్రత్తగా వాడుకోవాలి, ఇవి కేర్ఫుల్ ఉండాలి, వర్షంలో తడవకుండా ఎప్పటికప్పుడు దాచుకోవాలి, నిజంగా దైవంలా చూసుకోవాలి, పూజలు చేయాలి.
మీకు తెలుసు కదా ఆయుధ పూజలు అంటారు. అసలు ఆయుధ పూజకి అర్థం మార్చేశారు. నేను దాని గురించి కూడా క్లియర్‌గా మాట్లాడాలనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఈ బుజ్జి తల్లి చెప్పడం కోసమే దీనికోసం కరెక్ట్‌గా 5 ఇయర్స్ అండి. అంటే వ్యవసాయం స్టార్ట్ చేసిన వెంటనే అయితే ఆలోచన రాలేదు. ఒక 5 ఇయర్స్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ట్రాక్టర్లు రావటం నచ్చట్లేదు లోపలికి. దున్నటం ఇష్టం ఉండట్లేదు. కానీ దున్నాలి తప్పదు. నాగలి ఫస్టు బోరంపేటలో స్టార్టింగ్‌లో నరేంద్ర గారితో చాలా బ్రతిమాలి ఒక నాగలి తెప్పించాను. అప్పుడు ఇంకా అందుబాటులో బోరంపేటలో ఉన్నాయి. ఆ నాగలి తీసుకొచ్చి 2 ఎడ్లను తీసుకొచ్చి ఆ పొలాన్ని నాగలితోనే దున్నిపిచ్చాను నేను ఫస్ట్. ఆయన ప్లవ్ వేసేసిన తర్వాత. అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. అప్పటికి ఇంకా సత్యం గారు పరిచయం అవ్వలేదు. మనకి అసలు పబ్లిసిటీ లేదు, ఏం లేదు. జస్ట్ నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను. తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనకి యూట్యూబ్ ద్వారా బయటికి పరిచయం అవ్వటం స్టార్ట్ అయింది. మళ్ళీ అప్పుడు దున్నించిన తర్వాత అంటే స్టార్టింగ్‌లో నేను చేయగలిగాను ఆ పని. కానీ అది మనం పర్సనల్ కాదు. అంటే పర్మనెంట్ కాదు. మన సొంతం కాదు. ఇప్పుడు ఇది నా సొంతం. ఎంత ఆనందంగా ఉంది చూడండి. ఎంత హాయిగా ఉంది. అంటే నా బిల్డప్ చూసి మీకు ఏంటి ఈ మాత్రం దానికే ఇది చెప్పాలా? అవసరమా? ఇంత ఎక్సైట్ అవుతున్నావు అంటారేమో. చెప్తున్నానండి. మనకి సపోజ్ దీంతో కంపేర్ చేయాలంటే మీ అందరికీ జనరల్‌గా ఇష్టమైనది ఏంటి? ఫ్లైట్స్ అంటే పెద్ద పెద్ద విమానాలు, హెలికాప్టర్స్ ఇవి అన్‌బిలీవబుల్ యంత్రాలని మీకు అనిపించొచ్చు. అంటే జనరల్‌గా ఇప్పుడు అందరూ అదే కోరుకుంటున్నారు. నిజంగా డీప్‌గా ఆలోచించి మనస్ఫూర్తిగా నిజమైన భారతీయుడిలాగా ఆలోచించి చెప్పండి. దీని పక్కన సపోజ్ ఒక విమానం పెట్టామనుకోండి. ఒక పెద్ద విమానం. ఆ విమానానికి దీనికి పక్కన పెడితే కంపేర్ చేస్తూ మీరు ఒక్కసారి కాన్సంట్రేషన్ చేస్తే మీరు దేన్ని లైక్ చేస్తారు? ఇమ్మీడియేట్‌గా మీ కాన్సంట్రేషను, మీ దృష్టి దేని మీద ఎళ్తది? అంత పెద్ద ఇంచుమించు 20, 30 కోట్లు ఉంటుంది. ఒక విమానం మన సొంత ఫ్లైట్ కొనుక్కోవాలంటే. కొనుక్కున్నోళ్ళు కూడా ఉన్నారు. మన దేశంలో చాలామంది ఫ్లైట్ ఓనర్స్ ఉన్నారు. ఒక ఫ్లైట్ ఈ భూమి మీద పెడితే దానికి దీనికి మీరు కంపేర్ చేస్తే దేనికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఆటోమేటిక్‌గా మీ దృష్టి దేని మీదకెళ్తది? అంటే ఒక నిజమైన భారతీయురాలుగా మన ధర్మాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి చాలా ఆతృతతో ఈ ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్ళే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. నాకైతే ఇది ప్రాణం. అది అసలు చెప్పాలంటే నాకు నచ్చదు. ఎక్కాను, వెళ్ళాను బయటికి. అస్సలు నచ్చదు. అది వెక్కుతుంటేనే, అది చూస్తుంటేనే నాకు వచ్చేస్తూ ఉంటదనమాట. కడుపులో తిప్పేస్తది. వామిటింగ్ ఇంకా రకరకాలుగా ఉంటది. అందరికి అలా ఉండాలని రూల్ లేదు. నా ఇష్టం. అంటే నాకు ఇలా ఇష్టం అనమాట. సింపుల్‌గా మినిమలిస్టిక్ లైఫ్ అంటాం కదా! సాదా సీదాగా బ్రతకటంలో ఉండే ఆనందం, గొప్పతనం అది అనుభవిస్తేనే తెలుస్తదండి. ఎన్ని కోట్లున్నా, $1 మిలియన్ మనీ ఉన్నా, ఏమున్నా ఈ తృప్తి, ఈ బంధం ఇది అసలు ఎప్పటికీ దీని పక్కన ఏది ఎలాంటి మీరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ తీసుకోండి. ఇక టాప్ పొజిషన్‌లో ఉంటారు కదా! టాప్ 1-10 వాళ్ళని తీసుకోండి. 30-40 ఫ్లోర్స్ బిల్డింగ్స్ తీసుకోండి. విల్లాస్ తీసుకోండి. ఏం తీసుకున్నా దీని ముందు అవి దిగదూడిపోయానండి. పనికిరావు. మీకు బాధొచ్చినా ఒకవేళ డెవలప్‌మెంట్ పేరుతో ఎక్కడికో వెళ్తున్నారు కదా! ఏంటి ఇంత డెవలప్ అవుతుంటే ఇలా అనేస్తున్నావు అని అనిపిస్తదేమో మీకు. కానీ అదంతా ఎందుకు పనికిరాదండి. వేస్ట్. అవన్నీ ఆర్భాటాలు. అంటే ఆశలు. విపరీతమైన అత్యాశలు అవన్నీని. ఇట్లా సింపుల్‌గా బ్రతికితే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది. దీనికి పరికరాలు ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. తెలిసినా కూడా ఇంకా చెప్పాలని ఉందంటే నాకు ఇప్పుడిప్పుడే నేను పూర్తిగా నేర్చుకుంటున్నాను దీని గురించి. దీనికి ఇది కానే అంటారనమాట. ఇది కూడా వుడ్ తోటి ఇట్లా ఎడ్లను తీసుకొచ్చి కడతారనమాట. మీకు అన్నీ స్వయంగా చూపిస్తాను. అసలు చూడండి ఎంత అందంగా ఉంది. పెద్ద స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. చిన్న ప్లేస్ చాలండి దీనికి. అదే ఒక ట్రాక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఒక భయంకరమైన యంత్రం. అసలు అనువనువు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ మన భారతీయ ధర్మానికి, మన పురాతన పద్ధతులకి దరిద్రం పట్టినట్టే ఇవన్నీ కూడా. ఈ ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ, ప్రొక్లేనర్లు కానీ, మినీ ట్రాక్టర్లు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ. రోటావేటరు, వీడరు, టిల్లర్స్ ఇవన్నీ. అవి కూడా దాంట్లో కూడా పోనీ క్వాలిటీస్ ఉంటాయా? చిన్నవి తీసుకోవచ్చు. చిన్న వీడర్స్‌తో చేసుకోవచ్చు. క్వాలిటీ ఉండదు. వెంటనే రిపేర్ అవ్వడం. మేము తీసుకున్నాం ఆల్రెడీ. చాలా ఇబ్బంది పడ్డాం వాటిలతో కూడా.
అసలు నాకు ఏది కూడా తృప్తి అనిపించట్లేదు. ఇది కరెక్టు ఈ భూమికి ఈ టిల్లరు, ఈ వీడరు, ఆ డీజిల్ పొయ్యడము, ఆ సౌండు అసలు దీనికి సౌండే రాదండి. దున్నుతుంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తదంటే ఇంకా దున్నాలి, ఇంకా దున్నాలి వీళ్ళు దున్నేవారు. నేను ట్రై చేశాను గానీ నా వల్ల కాలేదు. అవి వెళ్ళిపోతున్నాయి ఫాస్ట్‌గా. ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు దున్ని కూడా చూపిస్తాను. ఎంత హ్యాపీ అనిపిస్తదంటే ఇంత చిన్న బుల్లి యంత్రము దీనివల్ల ఈ ఈ బుజ్జి తల్లి వల్ల లేదంటే ఈ 2 ఎద్దుల వల్ల ఎక్కడైనా అట్మాస్ఫియర్‌కి గానీ, ప్రకృతికి గానీ, ఎన్విరాన్మెంట్‌కి గానీ డిస్టర్బ్ చేసే విధానం ఉందా? అంటే డిస్టర్బ్ చేసే పద్ధతి దీంట్లో ఏమన్నా కనిపిస్తుందా మీకు? అంటే స్పాయిల్ చేయడం. అంటే ఇదంతా వుడ్ కదా! రేపొద్దున్న ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత, పాడైన తర్వాత మళ్ళీ మట్టిలో కలిసిపోతది. అదే ట్రాక్టర్ అనుకోండి రిపేర్ వస్తది. వాడతాము 10 ఏళ్ళు వాడతాము, 20 ఏళ్ళు వాడతాము, 30 ఏళ్ళు వాడతాము. దానికి రిపేర్స్ వస్తాయి. తర్వాత కొంతమంది వదిలేస్తారు. ఎక్కడ కలపాలి దాన్ని తీసుకెళ్ళి? కలుస్తదా అది భూమిలో? మట్టిలో కలవదు. అందులోకి అది ఎంత పెద్దదండి ఆల్మోస్ట్ ఈ ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తది. దాన్ని పెట్టడానికి ప్లేసు వేస్ట్ అయిపోతది. అంటే ప్రతి అణువణువు మనకు అవసరం. ఆ అవసరాన్ని ఇలాంటి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా, ఎటువంటి ధ్వంసం చేయకుండా ఉండే ఆటిలతోటే మనం భూమిని నింపాలి. అంటే భూమి మీద పెట్టాలి. ఈ బంగారు తల్లి అంటే దీనికి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. నేను ఇప్పుడు అది క్లియర్‌గా ఇప్పుడే చెప్పాలనిపిస్తుంది. సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రుడు భార్య అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. తనే శ్రీరామచంద్రుడు అంటే రామాయణం త్రేతాయుగంలో ఆ అవతారంలో సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి ఎలా దొరికిందండి మనకి? ఎక్కడ పుట్టింది? మీ అందరికీ తెలుసు కదా! భూమిలో. తనకు ఒక బాక్స్‌లో పెట్టి, భూమిలో పెట్టి కప్పబడిపోతే సీతమ్మ తల్లి తండ్రి జనకుడు ఆయన ఇలాంటి నాగలితో ఇలా దున్నుతూ ఉంటే ఆయన మామూలుగా అంటే అంత పెద్ద రాజు, ఒక రాజ్యానికే రాజు ఆయన. కానీ నాగలితో దున్ని వ్యవసాయం చేసేవారు. ఎంత అద్భుతం అండి. అంటే ఎన్ని యుగాల నుంచి ఈ ఈ తల్లి ఉంది. మనం ఇప్పుడు ఎందుకు పూర్తిగా దీన్ని దూరం చేసుకుంటున్నామనే ఒక బాధ. దాని నుంచే ఇది క్లియర్‌గా మీకు చెప్పాలని ఇంత ప్రయత్నం అనమాట. సో దున్నుతుంటే ఆ బాక్స్‌కి తగిలి ఏదో తగిలిందని జనక మహారాజు దాన్ని బయటికి తీపిచ్చి ఓపెన్ చేస్తే దాంట్లో ఒక చిన్న పిల్ల అంటే నెలలు ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల. అసలు వాళ్ళకి మతిపోయిందనమాట. ఏంటిది భూమిలో దొరకటం ఏంటి? అది కూడా చిన్న బిడ్డ ప్రాణంతో. తనని తీసుకెళ్ళి ఇంటికి అప్పటికి ఆయనకి పిల్లలు లేరు. సో అబ్బా నాకు దేవుడిచ్చిన వరం భూతల్లి అంటే సాక్షాత్ భూమిలోంచి పుట్టినట్టే కదా! ఎవరు కన్నారో తెలీదు, ఎవరు పెట్టారో తెలీదు. ఆ బాక్స్‌ని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి తనని పెంచి పెద్ద చేసి అంటే ఒక సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, సీతమ్మ తల్లి దొరకటానికి కారణమైన యంత్రం, ఆయుధం. అసలు ఎలా పక్కన పడేస్తామండి దీన్ని? ఎట్లా మనసొప్పుతదండి మనకి? ఇది కరెక్టేనా? అంటే హైందవ ధర్మంలో మనం పూజించే ఈ సంప్రదాయాలు, ఈ శాస్త్రాలు, ఈ రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా మీరు 100% నమ్మిన వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్తున్నాను. సో అంత అదృష్టం చేసుకుంది ఇది ఈ యంత్రము. అంటే అప్పటి నుంచి అనుకునేదాన్ననమాట. ఏంటి అసల అప్పుడులోనే దీంతో పొలంలో దున్నేవారా? ఆ మహాతల్లి, ఆ సీతమ్మ తల్లి తిన ద్వారా దొరికిందా? ఇలాంటి దాన్ని ఎట్లా దూరం చేసుకున్నారు? నాకు నాగలి కావాలి. ఈ 7 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం దీనికోసం వెయిట్ చేయటం, ఫెయిల్ అవ్వటం, చేయించుకోలేకపోవటం. అదేంటో చూడండి ఇంటర్‌లింకు. కరెక్ట్‌గా సొంత పొలం వచ్చిన తర్వాతే నేను పూర్తిగా ఇది చేయించుకోగలిగాను. అదే నేనైతే చేయలేకపోదునేమో. అనిల్ తన వల్లే నాకు ఇది పనయ్యింది. అంటే నేను చేయించుకోగలనో లేదో నాకు తెలీదు. అది నా చేతుల్లో లేదు. మరి అందుకే 7 ఏళ్ళు పట్టింది. సో తనకు చెప్పిన వెంటనే ఎక్కడికి వెళ్ళి ఏమి కావాలి ఇవన్నీ తీసుకుని ఆ కట్టి సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి చేయించి ఇంత పెద్ద యంత్రం వాళ్ళే, నేను లేను కూడా ఇక్కడ సిటీలో ఉండడం, ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళే తీసుకురావడం. అంటే ఎంత బాగా చూసుకుంటే మాత్రం, మనం ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం మనసు పెట్టి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు దొరకట్లేదు. సో అది ఈ అదృష్టాలని అదే అందుకే నేను మీకు ఎన్నిసార్లు చెప్పానంటే మీరు ఎలా చేస్తున్నారండి, ఎలా ఓర్పు సహనం మీకు ఎలా ఉంటుంది, ఎంత పోరాడుతున్నారు, ఎన్ని డబ్బులు అయిపోతున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, నీళ్ళు పడకపోయినా ఏంటండి అంటే వెయిట్ చేస్తే ఓర్పుతో
వెయిట్ చేస్తే ధర్మం చెప్పాను కదా! ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తది. అందుకే ఒక్కొక్కటి నాకు దగ్గరైతుంది. నేను ఏదైతే కలలు కన్నానో అవన్నీ. సో, అదండి. ఒక 10-20 కోట్లు కెపాసిటీ ఉన్న ఒక విమానంతో దీన్ని పోల్చాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆ విమానం ఆకాశంలో వెళ్తుంటే పొరపాటున ఒక చిన్న బర్డ్ పక్షి దాన్ని అనుకోకుండా కొట్టిందనుకోండి, చూసుకోలేదనుకోండి పైలట్, చిన్న రెక్క ఎక్కడ పడతదో తెలీదు. అసల అడ్రస్ ఉండదు. ఒక పార్ట్ కూడా దొరకదు మనకి. అన్ని కోట్లు పెట్టి కొన్న విమానం, అంతమంది ప్రాణాలు, దాంట్లో ఎంతోమంది ప్రయాణం చేస్తాం మనం. అమెరికా, లండను, ఎక్కడెక్కడికో భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటాం. ఒక చిన్న రెక్క తగిలిన క్షణాల్లో ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. కింద పడిపోతుంది, బూడిదైపోతుంది, శకలాలు మిగలవు, శరీరంలో అవయవాలు కూడా దొరకవు. ఎవరెవరు కనిపెట్టాలన్నా కూడా కష్టమే. మీకు ఎన్నో యాక్సిడెంట్లు చూసుంటారు, విపరీతంగా జరుగుతాయి. కానీ అంత పెద్ద యంత్రము ఒక చిన్న రెక్క దాటికే పడిపోతుంది అనుకుంటే, మరి దాని పక్కన పెడితే ఇది బంగారమే కదండి. అందుకే కదా దీని వాల్యూ అంత గొప్పది. అది మనిషి తయారు చేసింది, ఇది భగవంతుడిచ్చింది. అంటే అన్ని తరాల ముందు చేయించామంటే ఖచ్చితంగా మనుషులకు సంబంధం లేకుండా దేవతలు, దైవాలు తయారు చేసుకున్నదే కదా ఇది. అంటే మీకు మళ్ళీ దీని గురించి ఇంగ్లీష్‌లో సెర్చ్ చేస్తారు కదా! ఇప్పుడు కొత్త వాళ్ళు, స్టూడెంట్స్, యూత్ వీళ్ళు ఎవరన్నా చూస్తే గనక పొరపాటుని మీ బుద్ధి మారి ప్రకృతి వ్యవసాయము ఇవి కూడా చూడాలి, మాకు దేశానికి సేవ చేయాలి, ధర్మం అంతరించిపోతుంది, రక్షించుకోవాలి, మన పాత విధానాలు మట్టిలో కలిసిపోతున్నాయి, కాపాడుకోవాలని అనిపించి ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం కాకపోతే అందుకని ప్లవ్ అంటారు, ఫ్లాగ్ అంటారు. సో, నాగలండి. ఇది కానే. ఇలాంటివి ఒక 4 పార్ట్స్ ఉంటాయి దీనికి. 4 ఇవి. దీనితో ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ మనకి 2 రోజుల క్రితం ఇదంతా మొత్తం నాగలితోనే దున్నామండి. మొత్తం ప్రతిదీ పైన ఉంది. ఇప్పుడు మనకి స్వయంగా మీకు దున్నించి నేను చూపించాలి, ఆ సంతోషం మీతో పంచుకోవాలని కొంత బిట్ వరకు ఖాళీగా ఉంచాము. సీడింగ్ పద్ధతి అంతా నేను దీన్ని చూపిస్తూ. సో, సీతమ్మ తల్లిని మనకి పట్టి ఇచ్చిన బంగారు తల్లి అనమాట ఇది, నాగలి తల్లి. సో, దీన్ని మళ్ళీ మనం అందరం మొత్తం భారతదేశంలో అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు, ఏ ప్రాంతం అయితే అది, ఏ రాష్ట్రం అయితే అది, ఏ భాష వాళ్ళైతే వాళ్ళు తీసుకొద్దామండి. ప్రతి ఒక్కరికి ఇది ఉంది, కానీ మోడల్ వేరుంటుంది. వీళ్ళ దగ్గర వరంగల్ వాళ్ళ దగ్గర ఇది వేరేగా చేయిస్తారు. మన దగ్గర ఇంకొకటి ఉంది పాతది. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ ఒకలా చేయిస్తారు. మన మోడల్ మారుతుంది కానీ మొత్తం అందరూ ఇది ఉపయోగిస్తారండి నాగలి. ఒక్కొక్కళ్ళు కొంచెం పెద్ద సైజులో కూడా చేయించుకుంటారు. ఎడ్లను బట్టి, వాళ్ళ భూమిని బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ దగ్గర ఎట్లా అయితే దీన్ని కనిపెట్టి మనకి అందించారో దాన్ని బట్టి ఇవి తయారవుతాయి ప్రతి ఒక్కరికి. ఇందులో కూడా ఇంకా ఉంటాయన్నమాట. వరి దున్నడం కోసం పరనాగలు ఇంకోటి ఉంటుందండి, అది కూడా చేయిస్తాము. మొత్తం దీనికి ఒక 2-3 యంత్రాలు పూర్తిగా వ్యవసాయం మొత్తం ప్రతిదీ, పప్పులు, ధాన్యం, కూరగాయలు, లేదంటే మిల్లెట్స్, జొన్నలు ఇలాంటివి పండించడానికి అన్నిటికీ, చెరుకు, దేనికి సంబంధించి దానికి ఉంటాయి ఇవి. అవన్నీ కూడా 1 బై 1 ప్రతి 6 నెలలకు ఒక యంత్రం తయారు చేసుకొని నేను పెట్టుకోవాలనుకుంటున్నానండి. అంటే ఏ పంట పండించినా కూడా దీంతోనే, ఎడ్లతోనే చేస్తాను. ఇంకా ఇప్పటి నుంచి అక్కడి నుంచి నా గేట్ లోపలికి ఏ యంత్రం, ఏ కాంక్రీట్ లోపలికి రావడానికి వీలు లేదు అని అనుకుంటున్నాను. కుదరకపోతే రావచ్చేమో. సీతమ్మ తల్లి కోరుకుంటున్నాను, రానివ్వద్దమ్మ తల్లి అని. ఇంకా ఆ మహాతల్లి ఈ భూమిలో దొరికిన తర్వాత, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత జనక మహర్షి దగ్గర బాగానే చాలా లగ్జరీగా, చాలా అద్భుతంగా పెరిగింది కొన్ని రోజులు. ఒక ఇంత వయసు అంటే 9-10 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత తను పిల్లలతో ఆడుకుంటుంటే ఏదో ఆడుకునే వస్తువు ఒక ధనస్సు కిందకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఈజీగా అలీవల్గా ఎత్తేసిందంటండి. ఆ ధనస్సు ఎత్తిన తర్వాత ఆయన చూసి, తండ్రి అసలు శివధనస్సు అది ఎత్తడం అంత ఈజీ కాదు, ఈవేంటి జస్ట్ అది ఎడం చేతిలా లేపేసింది, ఇవి ఖచ్చితంగా ఈ ధనస్సు విరిచిన వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని స్వయంవరం పెట్టారు. ఆ తర్వాత రాముడు వచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులే ఆమె లగ్జరీ. అంటే కష్టాలు ఎక్కువ ఉండకూడదు, మనిషికి ఎక్కువ సుఖం ఉండాలని చాలామంది కోరుకుంటాం కదా, ఆడవాళ్ళు కానీ, ఎస్పెషలీ మగవాళ్ళు ఎలాగో కోరుకుంటారు, ఈ ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా మన స్త్రీలు అనుకుంటాం కదా. కానీ కష్టపడిందే లైఫ్ ఫినిష్ అవ్వదు. విపరీతంగా కష్టాలు పడితేనే ఒక మంచి లైఫ్ ఫినిష్ అవుతుంది, మళ్ళీ ఇంకొక మంచి లైఫ్ వస్తుంది. దానికోసమే సీతమ్మ గారి గురించి నేను కొంచెం చెప్పాలనుకుని చెప్తున్నాను అనమాట. సో, ఆ ధనస్సు తీయగానే
సో అది అయిపోయింది. తర్వాత తన పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని రోజులకే పట్టాభిషేకం అనుకున్నారు. ఇమీడియట్గా వెంటనే రాముణ్ణి అడవి పాలు చేయాలని మనకి చరిత్ర చెప్తుంది. ఇమీడియట్గా అంటే ఒక రాజు ఒక పెద్ద త్రేతాయుగంలో ఒక పెద్ద రాజ్యానికి భూమండలానికి రాజు అయ్యే టైంకి ఒక్క రోజు ముందు తారుమారైపోతుంది. అదేనండి జీవితం అంటే. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన రాముడికే కష్టాలు తప్పలేదు. మనం ఎంతండి ఫీల్ అయిపోతాం ప్రతిదానికి. మనకి కష్టం వచ్చింది ఏంటి అసలు అన్ని డబ్బులు రావట్లేదు అంటే ఎక్కడ ఆయనకే భగవంతుడికే తప్పలేదు. అడవు పంపించేశారు. ఆయన వనవాసానికి వెళ్ళాడు భార్యను తీసుకుని. నిజంగా అప్పటి వరకు ఒంటి నిండా నగలు, పట్టు పరుపులు, పూల పాన్పులు, అలాంటి మనిషి సడన్గా వస్త్రం తీసేసి మామూలు సింపుల్ వస్త్రం వేసుకుని, కాషాయ వస్త్రాలు వేసుకుని, మన రుద్రాక్ష మాలలు వేసుకుని, కాళ్ళకి చెప్పులు లేకుండా భార్య ఒక కాటన్ నూలు పోగు చీర కట్టుకుని, లక్ష్మణుడు తమ్ముడు ముగ్గురు కలిసి కనీసం ఏమీ లేకుండా చేతిలో ఇంకా అస్సలు డబ్బులు లగేజ్ వాళ్ళకి ఏం లేదు, వెళ్ళిపోయారు అంత అడవిలోకి. అది కూడా భీకరారణ్యం అనమాట. అంటే కాకులు దూరని కారు అడవికి వెళ్ళిపోవాలనేది షరతు కైకాదేవిది. ఊహించండి, మనమైతే బెంగెట్టేసుకుని చచ్చిపోము. అలా అంత రాజ్యాలు వదిలేసేసి వెళ్ళాలంటే మరి ఆయన వెళ్ళిపోలేదు. అది అంటే రాముడు అవతారం ఎత్తి మానవుడు ఎలా ఉండాలో చూపించడానికి ఒక అద్భుతమైన రామాయణం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి మనం? అస్సలు వరస్ట్గా అయిపోయింది. దాని గురించి ఇంకా క్లియర్గా డెప్త్గా మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఇది ఓకేనండి.